నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఆటిజం చాలా ఇబ్బంది పెడుతుంది. ఆటిజం అంటే పిల్లలకి సరిగ్గా మాట్లాడకపోవడం, రియాక్ట్ కాకపోవటము, అవును. ఇది అసలు ఎందువలన ఇంత ఇంపాక్ట్ చూపిస్తోంది? అండ్ అబ్జర్వ్ చేస్తే కొంత దూర ప్రాంతాల్లో అంటే ప్రవాసాంధ్రులకు ఎక్కువగా ఈ ఇబ్బంది, అంటే అమెరికా అవ్వచ్చు, అవును. ఆస్ట్రేలియా అవ్వచ్చు, అవును. ఈ ప్రాంతాల్లో, కెనడా, ఉమ్. అక్కడ డెలివరీ అయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు, నా అబ్జర్వేషన్ లో నేను చేసిన అబ్జర్వ్ చేసింది, వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య ఉండడం ఇక్కడ కూడా ఉంది, కానీ ఎక్కువ అక్కడ ఉండటం అనేది ఎట్లా చూడొచ్చు? అసలు ఆటిజం కి ఏంటి, దానికి ఏంటి రెమెడీ? మీకు కూడా చాలా మంది క్లయింట్స్ వచ్చి ఉంటారు. దీని మీద కొన్ని వందల జాతకాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఆటిజం మీద నేను దీనికి సంబంధించిన డాక్టర్స్ కూడా నేను కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేసి దీని మీద కొన్ని వందల జాతకాలు తీసుకొని ఆటిజం మీద ఉన్నవన్నీ ఒక ఫైల్స్ పెట్టుకొని చూస్తే మనకి అందినటువంటి సమాచారం ఏమిటి ఇక్కడ అంటే, ఒకటి ఆటిజం రావడానికి నేను ఈ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు చూసి వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏమిటి అంటే, ఏమంటే ఈ మధ్య ఫోన్స్ వచ్చాయి కదా, ఫోన్ అనేటువంటిది ఇంటేకింగ్, అవుట్ స్పీకింగ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ అవుట్ స్పీకింగ్ లేదు. సో ఆల్వేస్ ఇంటేకింగ్, ఎక్స్ప్రెసింగ్ అవుట్ స్పీకింగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో కానీ మనం ఏదైనా సరే ఒకటి అలవాటు తప్పిపోతే అది పనిచేయదు. ఎలా అంటే, నాకు ఒక 7 years బ్యాక్ నా కళ్ళద్దాలు ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి, ఎంత దూరం ఉందైనా క్లియర్గా కనిపిస్తుంది. ఒక చిన్న ఇదిగా వచ్చింది, చిన్న మసకలాగా వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఎందుకు వస్తుంది అంటే, ఏం లేదంటే లేయర్స్ లాగా లోపల ఉంటుంది, మీకు అది కొంచెం డల్ అయింది అంటే, మరి ఇది కళ్ళద్దాలు పెట్టుకుని ఎందుకు కనిపిస్తుంది అని అడిగాను నేను. అడిగితే అదేం లేదు, దాన్ని ఇది బ్రేక్ చేస్తూ చూపిస్తుంది. మరి అది దాని పరిస్థితి ఏంటి లోపల ఏంటంటే, మీరు కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల అది ఇంకా పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది అన్నాడు. క్యూర్ అవ్వదు. మరి దీని పరిస్థితి ఏంటంటే, మీకు తర్వాత అది ఎప్పుడైతే ఆగిపోయిందో దాని ప్రాసెస్ అంతా ఇంకా ముందుకు వస్తే మీకు స్లోగా దాన్ని పెంచుకుంటూ వెళ్తారు మీరు. అంటే మరి దాన్ని మనం గనక అట్లాగే ఉంచేసి అది పనిచేసేలా చేయాలి అంటే, మీరు వదిలేస్తుంది ఏమైనా పనిచేస్తుందంటే అది ఇమ్యూనిటీ, దాన్ని ఆటోమేటిక్ ఇమ్యూనిటీ తీసుకొని చేస్తుంది. ఎస్, నాకు కొంచెం హోప్ ఉండేది, ఎందుకంటే నా జాతకంలో నా లగ్నంలో 5th కనెక్టివిటీ ఉంది. 5th అంటే ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అది తీసుకుంటుంది. ఏదైనా నా బాడీలో ఏదైనా సరే ఒక ప్రాబ్లం వస్తే తొందరగా అది రిపేర్ చేసుకునే పని మీద ఉంటుంది నా బాడీ. నేను భయపడాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్ రిపేర్ చేసుకుంటుంది. నేను హోప్తో బతకొచ్చు నేను. సో నాకేంటంటే, ఓకే నా జాతకం నాకు తెలుసు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పాను. అక్కడ వాళ్ళది కళ్ళద్దాల షాప్ కూడా ఉంటే ఏదో ఒక నైస్ ఒక కళ్ళద్దం ఉండేది, మామూలు తీసుకొని వచ్చేసి స్టైల్గా ఉండేది అంతే. దాని తర్వాత చూస్తే వితిన్ 2-3 monthsలో మళ్ళీ నాకు న్యాచురల్గానే అది క్యూర్ అయిపోయింది. అదే ప్రాసెస్ నేను మీకు ఆ విషయం ఎందుకు చెప్పానంటే, ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం వాడమో అవుట్ స్పీక్ అని ఎప్పుడైతే అవ్వదో, అది మాట మాత్రమే కాకుండా లోపల మెదడులో ఉండేటువంటి సంకేతాలకు సంబంధించింది కూడా అది దూరం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదేంటి, నేను ప్రొఫెషనల్గా డాక్టర్స్ నేను సంప్రదించి సైంటిఫిక్గా చెప్పినటువంటి అంశం ఇది. ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే జ్యోతిష్శాస్త్రంలో కమ్యూనికేషన్స్కి 3rd house అంటారు. అంటే ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, 3rd house అంటే లగ్నం నుంచి 1, 2, 3 ఇది 3rd house. అండ్ బుధుడు ఈజ్ కమ్యూనికేషన్స్ ప్లానెట్, కమ్యూనికేట్ అవ్వడానికి. అండ్ జూపిటర్ ఎందుకంటే జ్ఞానము, మనం తీసుకుంటుందంతా కూడా మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. బ్రెయిన్కి జూపిటర్ కారకుడు. ఇక్కడ ఆటిజం అంటే ఏంటంటే, ఒక 10 ఏళ్ళ పిల్లవాడు 5 ఏళ్ళ పిల్లవాడిలాగా ప్రవర్తిస్తుంటాడు. ఓకే, అప్పుడు నేను తీసుకున్నటువంటి పారామీటర్స్లో బుధుడు, గురువు, 3rd house, పర్టికులర్గా మూన్, ఇవన్నీ పాడవుతున్నాయి. మూన్ కూడా ఎందుకంటే మూన్ ఈజ్ మూమెంట్, యాక్టివిటీస్ ఫాస్ట్గా ఉండవు, వాళ్ళవి స్లోగా ఉంటున్నాయి. ఇవి పర్టికులర్గా మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లోనే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని మీద పరిశోధన చేస్తే, బయట దేశంలో జెర్సీ మిల్క్ ఎక్కువగా తాగుతారు. మనం తీసుకునేటువంటి ఫుడ్లో 6% మన మనసుగా మారుతుంది, మన యాక్టివిటీస్గా మారుతుంది, మనలో ఉండేటువంటి కొన్ని మార్పులకి దారితీస్తుంది. అందులో పర్టికులర్గా చిన్నపిల్లలకి ఎక్కువ మిల్క్ తీసుకుంటారు, అన్ని ఫుడ్స్ కంటే కూడా మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ ఎక్కువగా వాడతారు.
వాళ్ళు ఎదిగే క్రమంలో ఆ పర్టికులర్ మిల్క్ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే అందులో కూడా తల్లిపాలు తాగే వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుందా, ఈ జెర్సీ పాలు తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుందా అంటే జెర్సీ పాలు తాగే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ వచ్చి మనం ఇక్కడ కూడా పరిశోధన చేస్తే జెర్సీ మిల్క్ తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుందనే విషయం నాకు అర్థమైంది. అప్పుడు నేను చాలా మందికి చెప్పింది ఏంటంటే, ఏమంటే మీరు జెర్సీ మిల్క్ ఇవ్వకండి ఫస్ట్ దయచేసి, తల్లిపాలు పెట్టండి శుభ్రంగా. తల్లిపాలు లేక ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి, మనం అందరికీ అలా చెప్పలేం. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళ శరీర సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల. అలాంటప్పుడు మీకు వీలైతే ఆవు పాలు చక్కగా, అందులో దేశీవాళ ఆవు పాలు పెట్టండి, లేకపోతే గేదె పాలు పెట్టండి, తప్పులేదు అని చెప్పినప్పుడు అప్పుడు మరి ఏం చేయాలి దీనికి నెక్స్ట్ అంటే, ఫస్ట్ ఏదైతే బుధుడు పాడయ్యాడా, థర్డ్ హౌస్ పాడైందా అంటే లగ్నం పాడైందో చూసుకోవాలి. అంటే అప్పుడు మహాదశ ఏది నడుస్తుందో ఫస్ట్ ఎప్పుడైనా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటి ఆటిజమ్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశలో ఏమి నడుస్తున్నాయో చూసుకుని ఫస్ట్ వాడికి దానాలు ఇచ్చేసేయాలి. అవి ఆటోమేటిక్గా మీకు ఫలితం ఇస్తుంది, అక్కడ ఇవ్వాలి. రెండవది, ఈ ఆటిజంకి నేను చూసినటువంటి కేసెస్లో నేను చెప్పినటువంటి వాళ్ళకి మూక పంచశతి అని ఉంటుంది. మూక పంచశతి కనుక ఎవరైతే వినిపిస్తారో పిల్లలకి, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్స్ నేను చూశాను, చక్కటి ఇంప్రూవ్మెంట్స్. అంటే ఒక పక్క వాళ్ళు మెడిసిన్స్, వాళ్ళ థెరపీస్తో పాటు ఇది కూడా తోడ్పడుతుంది, వినిపిస్తుంది. ఉంటే వాళ్ళు కాలక్రమేపీ మార్పు అనేటువంటిది వస్తుంది. వాళ్ళకి ఎక్కువగా ఫోన్స్ ఇవ్వకుండా మాట్లాడిపిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తుండాలి, అమ్మ నాన్న ఏదో ఒకటి కంటిన్యూస్గా మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే మాట్లాడాలనే భావన కలుగుతుంది. ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆనందనట్లేదు కదా, వాడు ఏదో ఆదమరుపుని తినేస్తాడులే అని మనం పెట్టేస్తూ ఉంటారు. తల్లి ఏం చేస్తారంటే, అబ్బా వీడు సతాయిస్తాడు, వీడు అసలు అటు ఇటు అదొక పెద్ద టాస్క్, పిల్లలకి పెట్టడం అని పెద్ద టాస్క్. అసలు ఈ టాస్క్ అంత చక్కగా కూర్చుంటాడు లేదా కూర్చుంటది అబ్బాయి అయినా, అలా చూస్తూ ఉంటే నోట్లో పెడుతుంటే అలా తినేస్తారు, చేస్తారు. అదేమిటో తెలియట్లేదు. దాని వల్ల ఈ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. సో విష్ణు సహస్రనామాలు, మూక పంచశతి, ఈ మూడో అధిపతి లేదా బుధుడు గురువు ఏ గ్రహాల ద్వారా అక్కడ కంజైండ్ అయ్యాడు, పిఏసి అంటారు ఆస్ట్రాలజీలో, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. దీని మీదే మొత్తం జాతకం నడుస్తుంది. ఎక్కడుంది, ఎవరితో చూడబడుతుంది, ఎవరితో కలిసి ఉంది, దాని తత్వాన్ని ఎలా మార్చుకుంది అంటే, ప్లానెట్స్ అన్నీ కూడా ఏంటంటే, బుధుడు అంటే మన జన్మ జాతకంలో మీరు జ్యోతిష్ శాస్త్రం ఇక్కడే మీకు అర్థమైపోద్ది ఎంత బాగా పనిచేస్తుంది. బుధుడు బాగున్న జాతకాలన్నీ తీసి ఒక పక్కన పెడితే వాళ్ళందరూ మంచి వక్తలై ఉంటారు. బుధుడు బాగాలేని జాతకాలన్నీ తీసుకొని పెడితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళు మాట్లాడితే సరిగ్గా మాట్లాడరు, అంటే ఏదో పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి చర్మ రోగాలు రావడం కావచ్చు. ఎందుకంటే బుధుడు వాక్కి కాకుండా చర్మానికి కూడా కారకుడు. సెన్స్ మనకి టచ్ చేయగానే తెలుస్తుంది కదా, సెన్స్ కమ్యూనికేట్ చేస్తున్నాగా. ఒక చేమ పాకుతుంది, మనకి వెంటనే కమ్యూనికేట్ అవుతుంది, అరే అని చూస్తాం. అంటే ఏంటి, కమ్యూనికేషన్ కారకుడు బుధుడు. అంటే కమ్యూనికేట్ చేసే ప్రతిదీ బుధుడే. సో మెర్క్యూరీ పాడయ్యాడు, వారు సరిగా కమ్యూనికేషన్ రాదు. అట్లా బుధుడు పాడైన మహాదశలు, అంతర్దశలు వచ్చినా సరే వాళ్ళకి కమ్యూనికేషన్స్ ప్రాబ్లం రావడం, బాగా తీవ్ర స్థాయిలో పాడైతే ఇట్లాంటి ఆటిజమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని బుధుడికి సంబంధించినటువంటి దానము ఏమిటి అంటే పెసలు. పెసలు కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం ఇదేదో మనం క్రియేట్ చేసాం, వెరీ క్లియర్లీ మనకి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే కర్మ విపాకము అనే ఒక గ్రంథం ఉంది. కర్మ విపాకం అనే గ్రంథంలో మనం ఏ కర్మ చేస్తే ఎటువంటిది అనుభవిస్తాము, దానికి ఏం చేయాలనేటువంటి కొన్ని ఉన్నాయి. అందులో దానాలు చెప్పబడింది, అందులో ఏ పదార్థం ఏ గ్రహానికి సంబంధించిన దానము అని. సో బుధుడికి సంబంధించిన దానం 1 kg బావు, అలా ఒక 7 times ఇవ్వడం, రెగ్యులర్గా ఇస్తే కూడా మంచిది. అయితే ఇందులో ఈ దానం ఇచ్చేటప్పుడు ఏంటంటే, తీసుకునేవాడు ఈశ్వర స్వరూపంగా తీసుకోవాలి. తీసుకునే వాళ్ళు కూడా ఎంతో నిష్టగా తీసుకొని దాన్ని జపం చేయాలి దాన్ని మళ్ళీ. సో ఆ రకంగా కనుక చేసినట్లయితే బుధుడిది, గురువుది ఏమైనా హౌజెస్ పాడయ్యా, బుధ గురువు గ్రహాలు చూడడానికి బాగుంటాయి ఒక్కోసారి, కానీ హౌజెస్ లో పాపగ్రహాలు ఉంటాయి, అప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. సో క్లీన్ అబ్జర్వేషన్ చేసి థర్డ్ లార్డ్ ఎలా ఉన్నాడు ఇవి కనుక చూసి ఇస్తే ఖచ్చితంగా వీళ్ళలో మార్పులు తేవచ్చు. సార్ ఇంకొక అంటే సబ్జెక్ట్ పరంగా ఒక క్వశ్చన్ సార్, కొన్ని వందల ఏళ్ల నాటి, కొన్ని వేల ఏళ్ల నాటి సబ్జెక్ట్ ఇది ఆస్ట్రాలజీ అనేది. ఇప్పుడు మాత్రమే చూస్తున్నాం ఆటిజం, గ్రహాలు, వాటి తత్వాలు అనేవి ఎప్పటి నుంచో ఒక్కితే కదా. మరి ఈ సమస్యని ఇప్పుడు ఈ గ్రహాలు ఎట్లా ఇండికేట్ చేస్తున్నాయి? ఈ సమస్య ఆయన శరణు వేడాలి ప్రతి ఒక్కరు కూడా, అలాగే మనం కూడా మార్చుకోవాలి లైఫ్ స్టైల్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.